ఓటర్ల సమస్యలు డిమాండ్ల ఏజెండా అయిన గ్రేటర్ వాయిస్ కి స్వాగతం. ఈ రోజు గ్రేటర్ వాయిస్ ఉంది జిహెచ్ఎంసీ సర్కిల్ 8 దగ్గర. జిహెచ్ఎంసీ సర్కిల్ 8 లో మనకు 2 డివిజన్లు ఉన్నాయి, జాంబాగ్ అండ్ ఇంకొకటి గన్ ఫౌండరీ. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే మెయిన్ రోడ్లు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ నివాస ప్రాంతాల మధ్యలో ఉండే రోడ్లు మాత్రం చాలా నారో రోడ్స్. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఎవరికి బాలేకపోయినా, ఏ ఇంట్లో మంచైనా చెడైనా సరే ఒక కొంచెం పెద్ద వెహికల్ కూడా వాళ్ళ ఇంటి ముందు వరకు వెళ్ళలేని పరిస్థితి. ఇక జాంబాగ్ డివిజన్ లో మురళీధర్ బాగ్ పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని మాట చెప్తున్నారు. కేవలం అది మాట వరకు మాత్రమే ఉంది, అది నిజం కావట్లేదని చెప్తున్నారు స్థానికులు. ఇంకొక డివిజన్ గన్ ఫౌండరీలో చూసుకుంటే పూల్బాగ్ లో పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే. అంటే ఇల్లు కట్టిస్తామని దాదాపు 30-40 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. కొన్ని ఇల్లు కట్టించినప్పటికీ కూడా అవి కూడా అలాట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ సమస్యలేంటో వాళ్ళ మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ రాధిక. ఇక్కడ మనం ముదంగా ఏదైతే మురళీధర్ బాగ్ గురించి మీరు ప్రస్తావించారో, మురళీధర్ బాగ్కి సంబంధించిన మహిళలు మనతో ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న సమస్యల్ని వారి ద్వారా వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటమ్మా? ఆశమ్మ. ఇప్పుడు నేను 70 సంవత్సరాలు ఉన్న బిడ్డ. మా 3 పీడీలు అయిపోతున్నాయి. మాకు మా వర్షాలు వస్తే ఇంట్లో నిలవడానికి స్థలం లేదు, రోడ్డు మీద వచ్చి పండుకుంటాం. మా పిల్లలు పాపలంతా జ్వరాలతో పడి ఉంటుంది. ఏదో ఒక కారు రాదు, ఏం రాదు లోపలికి. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. వీడికి 3 పీడీలు అయిపోయినాయి బిడ్డ. మాకు ఏది సహాయం లేదు. ఇంతమంది వస్తారు పోతారు కానీ మాకు ఏం సాయం చెప్తలేరు. ఇవేంటి డేనిస్ లేపించి మాకు ఒకటి ఇండ్లు కట్టేస్తే మాకు జాలి బిడ్డ. మేము అన్నం పెట్టమంటలేము, బట్ట ఇయ్యమంటలేము. మాకు అదే ఉన్నది. ఏదో ఉప్పు ఉంటున్నాం కానీ ఆ గుడిసెలలో మీరు ఒక రాత్రి కూడా మీరు ఉండలేరు. ఎన్ని గజాల ఇల్లు ఉంది? ఆ గజాల ఇల్లు ఎంతమంది ఉంది? 30 అయితే లేదు బిడ్డ, 30 కూడా లేదు. 25 గజాలు 20 గజాలు ఉంటే చాలా అయింది. ఉన్న ఇంట్లో 30 ఉన్నాయి, 20 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. మాకు ఇండ్లు కావాలి, బస్సు మంచిగా నీట్గా కావాలి, అంతే మా కోరిక. ఇంకా ఏం లేదు బిడ్డ. ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ మాకు కట్టించిన వాళ్ళకే మేము ఓటేస్తాం. ఇది గట్టిగా చెప్తున్నాం మేము. ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరికి కార్పొరేటర్ గెలుస్తారో ఆ కార్పొరేటర్ ఆ సమస్య పరిష్కారం ప్రత్యేకించి ఆవిడ డిమాండ్ చేసింది ఇళ్ళ గురించి, దాన్ని దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. నీ పేరమ్మా? సుక్కమ్మ. మా ఇల్లు 10 గజాలు కూడా లేదు సార్. కాకపోతే 3 కొడుకులు, మా పిల్లలు, మేము అందులోనే మురిగిసి వస్తున్నాం. ఎవరు వచ్చినా ఇల్లు కట్టిస్తామంటున్నారు తప్ప కట్టిస్తలేరు. అదే ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి, మోరీలు నిండుతున్నాయి, అదే బాధలలో ఉంటున్నాం. కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకుంటున్నాం. కాకపోతే మాకు ఎవరు న్యాయం చేస్తలేరు. ఇప్పుడు మరి ఎవరు న్యాయం చేస్తారో మాకు తెలియదు సార్. ఆ ఇండ్లలో లైట్ అంటే అట్ట ఇట్లా ఉన్నదేమో కానీ మా పిల్లలు చదువుకునేంత పరిస్థితి కూడా లేదు సార్. ఒక్క 10 గజాల ఇండ్లలో 6 మంది 7 మంది ఎట్లా మెసలాలి సార్ మేము? ఈ మురళీధర్ బాగు, అదేవిధంగా గన్ ఫౌండరీ, జాంబాగ్ 2 డివిజన్లు ఉన్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య. ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉంది, అదేవిధంగా రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఇంటర్నల్ రోడ్స్, ఒకవేళ అక్కడ ఉన్న కంజెస్టెడ్ రోడ్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అనేది కూడా మరొకరి తెలుసుకుందాం. మన పేరు? పద్మ అండి. పోయినసారేమో గెలిపించండి కంపల్సరీ ఇండ్లు కట్టిస్తామని ఒట్టేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంతవరకు రాలేదు. మా బస్సుకి చూడలేదు, ఎవ్వరు రాలేదు. ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ, కార్పొరేటర్లు రాలేదు, ఎవరు రాలేదు. కానీ ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం వస్తారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మాకు ఎవరైతే ఇండ్లు కట్టిస్తామని హామీ తీసుకుంటారో వాళ్ళని ఎన్నుకోవాలని అనుకుంటున్నాము. మీ పేరమ్మా? సత్యమ్మ. అదే ఒత్తుకుంటా పోసుకుంటా కిరాయిలు కట్టుకుంటా అవి అయినా మేము అదే పరిస్థితితో నడిపిస్తున్నాము. ఇప్పుడు మేము అదే పరిస్థితులు ఉన్నామంటే మా పిల్లలు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. మాకు ఉండేటందుకు కొంచెం ఇల్లు ఉండి, మాకు ఏదో మేము కష్టం చేసుకొని వచ్చినా కానీ మాకు ఇల్లు మంచిగా ఉండి మా పిల్లలు బాగుంటే మాకు అంతే చాలు సార్. మాకు ఎవరైతే మాకు నిశ్చితంగా మాట ఇస్తారో వాళ్ళకు మేము ఓటు ఇవ్వగలుగుతాము, లేకుంటే మేము ఇవ్వలేము సార్. మేము కూడా మోరీలు లేవు సరిగ్గా, ఒకటే ఇల్లు, ఆడపిల్లలు ఉంటారు, స్నానం చేయడానికి కష్టం, అన్నిటికీ కష్టాలే ఉన్నాయి. ఇల్లు ఒకటే కావాలి మాకు, అంతే. ఎవరికి గెలిపిమంటే వాళ్ళు గెలిపించినాం. ఎన్నెండ్లు అయిపోయినాయి. మా తాతలు ముత్తాతలు అందరూ చచ్చిపోయారు. మేము వాళ్ళ పిల్లలం, మా పిల్లలు కూడా పెద్దగా అవుతారు. అట్లనే అయిపోతుంది మా పరిస్థితి మురళీధర్ బాగ్లో. మురళీధర్ బాగ్ సంబంధించిన సమస్యలు ఇప్పుడు విన్నాము. తర్వాత మిగతా ప్రజల సమస్యలు వినే ముందు ఓటు రాధిక. థ్యాంక్ యూ పాండు. అయితే ఇక్కడ ఈ డివిజన్లో మురళీధర్ బాగ్ అవ్వచ్చు, జాంబాగ్, అదేవిధంగా గన్ ఫౌండరీ నుంచి ఎవరైతే నించుంటున్నారో అభ్యర్థులు ఒక్కొక్కరిగా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్.
రైట్. ఇంతకు ముందు వరకు మీరు చెప్పిన సమస్యలన్నీ విన్నారు, మురళీధర్ బాగ్లో ఉన్న పరిస్థితి విన్నారు, ఒక్కొక్కరికి 10 గజాల్లోనే ఇళ్లలోనే ఉంటున్నామన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీకు? V6 ప్రేక్షకులకు అందరు కూడా నా తరఫున నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు. ఇల్లు ఒక్క బెడ్రూమ్ ఇల్లు కాదు, 2 బెడ్రూమ్కి ఇస్తామంటున్నారు, తప్పకుండా ఇస్తారు. పార్టీ తరఫున కానీ ఈ అభ్యర్థుల తరఫున కానీ తప్పకుండా మీ ఇల్లు సమస్య పరిష్కారం చేస్తాము. మంచినీడు, లైటు, కరెంటు ప్రతి దానికి కూడా మరి ఏం అడిగినా కూడా దానికి సమస్యకు సమాధానం చెప్తానని వాళ్ళకు కూడా పరిష్కారం ఉంది. వాళ్ళకు కావాలంటే అక్కడనే 1+12, 1+13 కట్టేసి మంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు పెట్టి వాళ్ళకు కనీసం పార్కింగ్కి సెల్లర్ పెట్టేసి కూడా ఇస్తేందుకు ఈ ప్రభుత్వం ముందు ఉంది. థ్యాంక్ యూ సార్. పేరు మమతా గుప్తా అండి. నేను గన్ ఫౌండరీ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిల్చున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ V6 ఈ ప్లాట్ఫామ్ ఇచ్చింది మాకు, అందరితోని మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెక్ చేయనికే, ఇంటరాక్ట్ చేయనికే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు గౌలిగూడలో చూస్తే రోడ్లు చాలా ఖరాబ్ ఉన్నాయి. మామూలు పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అసలు పేమెంట్స్ లేవు, కానీ చిన్న చిన్న గల్లీలలో కూడా అంత మట్టి, బురద, అసలు నడవనికే కూడా లేదు. డ్రైనేజ్ కండిషన్స్ చాలా ఖరాబ్ ఉన్నాయి. ఇవన్నీ కండిషన్స్ డెఫినెట్గా ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ పని అదే అండి. ఇవన్నీ బెటర్ చేయాలి, ఇవన్నీ మంచిగా చేసుకోవాలి. ఫుల్బాగ్ అనే ఏరియా ఉన్నది, దాంట్లో ఇప్పుడు ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో 2 బెడ్రూమ్ హౌసెస్ అవి మధ్యలో ఆగిపోయినాయి. సో డెఫినెట్గా ఒకసారి నేను గెలిచి నాకు ఆ ఆపర్చునిటీ వస్తే నేను ఉగాది వరకు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేసే ప్రామిస్ తీసుకుంటున్నాను. మీకు చాలామంది పిట్టలోలు అంటారు, పార్దీ కమ్యూనిటీ, వాళ్ళకు రికగ్నిషన్ లేదు. ఆ కమ్యూనిటీకి ఎస్టీ సర్టిఫికేట్, ఎస్టీ రికగ్నిషన్ ఇప్పించామండి. ప్రతి గన్ ఫౌండరీకి సంబంధించి ప్రధాన సమస్య పూల్ బాగ్ మీరు ప్రస్తావించారు. పూల్ బాగ్కి సంబంధించి గతంలో చాలామందికి హామీ ఇచ్చారు, ఇండ్లు కట్టిస్తామని. ఆల్రెడీ కొన్ని ఇండ్లు కంప్లీట్ అయి ఉన్నాయి. వాటి అలాట్మెంట్ విషయంలో జాప్యం జరుగుతోంది. మీకు రేపొద్దున మీ డివిజన్కి సంబంధించి మీరు గెలిస్తే వాటిని ఎంత త్వరగా పరిష్కరిస్తారు? అది కాకుండా మిగతా వాళ్ళకి ఏ విధంగా మీరు ఇల్లు కట్టించిస్తారు? అది మీ పరిధిలో ఉందా? మీ పరిధిలో లేకపోతే మీరు ఏ విధంగా ప్రణాళిక చేసి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అండి, అది మా పరిధిలోనే ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, అది కన్స్ట్రక్షన్ మిడ్వే ఆగిపోతే వీ ట్రైడ్ అవర్ బెస్ట్, అండ్ కన్స్ట్రక్షన్ ఏదైతే మధ్యలో ఆగిపోయిందో అది స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఎలక్షన్స్ తర్వాత ప్రాబబ్లీ బై ఉగాది వరకు వాళ్ళకు ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఇంకా ఎవరికైతే అలాట్ కాలేదో వాళ్ళకు విల్ ట్రై అవర్ బెస్ట్ టు గెట్ దెమ్ 2 బెడ్రూమ్ హౌసెస్. ప్రధానంగా మీ డివిజన్కి సంబంధించి తాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంది, అంటే చాలా లోతులో ఉంది. ప్రధానంగా మున్సిపల్ వాటర్ సప్లై ఆధారపడి చాలామంది ఉన్నారు. చాలా చోట్ల వాళ్ళకు అవసరమైంది కేవలం 2-3 రోజుల తర్వాత నీళ్ళు వస్తున్నాయి, వచ్చిన గంట కంటే ఎక్కువ రావట్లేదు అని ఒక ఉంది. దాని గురించి ఏమన్నా మీ దగ్గర ప్లాన్ ఉందా? సార్, ఇప్పుడు లెవెల్ ఎక్కువ ఉంది అంటే దట్ ఈస్ సంథింగ్ న్యాచురల్, బట్ స్టిల్ విల్ ట్రై అవర్ బెస్ట్. ఆ పైప్ లైన్ కానీ ఇన్ ఎనీవేస్ మేము ట్రై చేస్తాం. స్టిల్ అది కాలేదంటే వీ క్యాన్ గో ఫర్ మినరల్ వాటర్ ప్లాంట్స్ డెఫినెట్గా. ఎందుకంటే ఇవాళ రేపు మనకు వచ్చే డిజీజెస్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా వచ్చేది వాటర్తోనే. సో మినరల్ వాటర్ ప్లాంట్స్ మనము ఒక్కొక్క ఏరియాకి అలాట్ చేస్తే అట్లీస్ట్ 1 డే ఒక 2 క్యాన్స్ తీసుకపోయినా వాళ్ళకి సరిపోతుంది. దట్ విల్ సాల్వ్ మెనీ హెల్త్ ఇష్యూస్. థ్యాంక్ యూ అండి. అంటే మిగతా అభ్యర్థి అంటే బేగం బజార్ డివిజన్కి సంబంధించి అభ్యర్థి కూడా మనతో ఉన్నారు. V6 न्यूज़ द्वारा आयोजित इस कार्यक्रम में जो हमें अवसर दिया गया, आई एम थैंकफुल फॉर दैट. आई एम रमेश कुमार बंग, बेगम बाजार डिवीजन, कैंडिडेट फॉर TRS. बेगम बाजार में मुख्य समस्या एक फ़िश मार्केट है, वहाँ पे काफ़ी पुराना है वो. जब बारिश के मौसम में तो बहुत काफ़ी तकलीफ रहती है, उसको सबसे पहले मॉडर्नाइज करके वहीं पे फ़िश मार्केट को करना पड़ेगा. और यूरिनल्स का काफ़ी प्रॉब्लम है. आज तेलंगाना का सबसे बड़ा मार्केट है किराना का, तेलंगाना से हर लोग वहाँ पे आते हैं. एक यूरिनल्स और वहाँ पे काम करने वाले स्टाफ के लिए भी वॉशरूम यूरिनल्स की व्यवस्था, और वहाँ पे ड्रेनेज और वाटर लाइन्स भी काफ़ी पुराने हैं. मतलब तो हर दिन कोई ना कोई मोरी बहती रहती है. नलों में पानी की सब 2 दिन में एक बार नल आता है, तो सभी लोग मशीन लगा के खींचना पड़ता है पानी. हर घर में पानी की पूर्ति नहीं होती है. ఈలోపు వీళ్ళకి సంబంధించి ఇంకా ఏం సమస్యలు ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం. సార్, మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి. నేను జాంబాగ్ డివిజన్ కటల్మండి నుంచి మాట్లాడుతున్నాను.
మాకు గత 40-60 సంవత్సరాల నుంచి కూడా మాకు కూడా ఇళ్ళ సమస్యనే ఉందండి. గత ప్రభుత్వము ఎన్నో మంచి మంచి పథకాలు తీసుకొచ్చినా కూడా మాకు ఎప్పుడు కూడా మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాం అంటే ఎవరైతే ఏ క్యాండిడేట్ అయితే మాకు ఇండ్లు కట్టించి మాకు మంచి సౌకర్యాలు కల్పిస్తారో వాళ్ళకే మేము ఎప్పటికీ ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నామండి. ఇంకోటి మాకు ప్రధానంగా ఏంటంటే మాకు రోడ్లో మురికి లైన్స్ మురికివాడలో ఉంది కాబట్టి మాకు లైన్స్ కూడా బాగాలేవండి. ఆ డ్రైనేజ్ సమస్య బాగా ఉంది. అది ఎట్లా ఉంటుందంటే మాకు కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పైనుంచి. ఆ పైప్ లైన్స్ అనేటివి చాలా చిన్నవి ఉన్నాయి. ప్రతి ఒక వారం 10 రోజులకి అక్కడ మొత్తము మోరీలన్నీ నిండిపోయి రోడ్ పైకి వచ్చేస్తుంటాయి. మాది ఇంకా మెయిన్ ఏంటంటే మా వైపు ఉన్న రోడ్లన్నీ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే దారిలో మెయిన్ ఉన్నదండి. ఎప్పుడు కూడా అక్కడ విఐపీస్ సంచారం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటారు. మేము ఎన్నోసార్లు వాళ్ళకు వినతి పత్రాలు అందించినాము, ఎన్నోసార్లు వాళ్ళకి వెళ్ళి మేము ధర్నాలు చేసినాము, అయినా కూడా ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదండి. ఇప్పుడు ఈసారి వచ్చే క్యాండిడేట్ అన్న మాకు కరెక్ట్గా చేస్తారన్న ఒక ఆశతో ఎదురు చూస్తున్నామండి. థ్యాంక్ యూ. అసలు 2 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నారు. అసలు మురికివాడలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. కరెంటు సమస్యలు, వాటర్ సమస్యలు, డ్రైనేజ్ ప్రాబ్లము, ఇవన్నీ అసలు మనుషులు 2 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితుల్లో ఎలా బతుకుతున్నారు. ముందు కనీసం ఎవరో ఒకరు వచ్చి దాన్ని పరిస్థితిని అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు, ఆఫీసర్లు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని పోయేవాళ్ళు. అదంతా లేదండి. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జాంబాగ్ డివిజన్ని ఆఫ్టర్ ద రిజల్ట్ నో మ్యాటర్ వాట్ జాంబాగ్ డివిజన్ని డెవలప్ చేసే కార్యక్రమం మాత్రం ముఖేష్ గౌడ్ కుటుంబం దగ్గర తీసుకుంటుంది. మీ పేరు సార్? నా పేరు నందకుమార్, జాంబాగ్ డివిజన్ కట్టల్మండి వాసిని. 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం. కానీ ఎవరు కానీ మాకు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతిసారి వస్తున్నారు, ఎన్నికల వాగ్దానం ఇస్తున్నారు, మేము ఇల్లు నిర్మిస్తాం, చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, కానీ కేవలం మాటలకే చెప్తున్నారు కానీ పోతున్నారు. నా పేరు యూనుస్ ఫర్హాన్. ప్రజల సమస్య నాకు సమస్య ఉందంటే దానికోసం నేను కార్పొరేటర్ దగ్గరికి కొంతమంది కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు. కానీ కార్పొరేటర్ దగ్గర సమస్య లేకపోవడం వల్ల జిహెచ్ఎంసీలో పడగాపులు కాసుకుంటూ కూర్చుంటున్నారు. నేను చాలామంది చూశాను. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. నేను ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్లకి ఒకటే వేదిక చేసుకుంటున్నాను. మీరు ఈ యొక్క సమస్యను మీరు పరిష్కరించినప్పుడే ఈ యొక్క సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ చూసుకున్నా కానీ గార్బేజ్, అసలు ఆ క్లీన్నెస్ అనేది ఉండదు. అదే నేను కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ మీరు గమనించి ఉంటాయండి. ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాలు మనకు మళ్ళీ ఒక క్లీన్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి ఒక నినాదం ఏదో పలికిరో ఆ నినాదం అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇందాక చెప్పిన ఒక యువకుడు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో ఒకవేళ మిమ్మల్ని కాదని జిహెచ్ఎంసీకి వెళ్ళాలి, అక్కడికి వెళితే అక్కడున్న పరిస్థితి దారుణంగా ఉంది అన్నది. అది కాకుండా మిగతా డివిజన్లో కూడా చాలామంది సమస్యలు చెప్పారు. అంటే ఇప్పుడు పోటీలో ఉన్న కార్పొరేటర్లకి ఒక సూచన చేశారు. మీరు ఏదైతే గ్రామాల్లో గ్రామ కమిటీ లాగా ఉంటుందో అట్లాగే డివిజన్లో బూత్ల స్థాయి లేదంటే చిన్న ఏదైతే ఒక గల్లీ ఉంటుందో గల్లీకి సంబంధించిన ఒక కమిటీని మీరు నియమిస్తే బాగుంటుంది. ఆ కమిటీకి సంబంధించి కొంతమంది అందులో స్థానిక ప్రజలను ఇన్వాల్వ్ చేసి ఆ సమస్యలు అక్కడ ఏమున్నాయి, ఆ పరిష్కారం ఎంతవరకు అయ్యాయి, ఇంకా కావాల్సిన ఏమున్నాయి, దానికి ఎంతవరకు నిధులు అవుతాయి అన్నది ఈ రెగ్యులర్గా గెలిచిన కార్పొరేటర్ మానిటర్ చేసి దాన్ని ఆ సమస్యల పరిష్కారం చేస్తే జిహెచ్ఎంసీకి వెళ్ళి మళ్ళీ కార్పొరేటర్ కాదని అక్కడ పోయి ప్రయత్నం చేసే అవకాశం ఉండదు అన్నది సూచిస్తున్నారు. దాని మీద మీ దగ్గర ఏమన్నా అట్లాంటి దాని మీద ఏమన్నా ఉందా? ఆ దిశగా మీరు మీ అంటే మీ టీఆర్ఎస్కి సంబంధించి అట్లాంటి ప్రణాళిక ఏమన్నా ఉందా? మీ అందరు కూడా చెప్తున్నాను, 15 రోజుల్లో ఆన్లైన్ పర్మిషన్స్ దొరుకుతాయి అంటే ఈ కార్పొరేటర్స్ వచ్చి మీకు హరాస్మెంట్ చేయరు. రెండవది, ఇప్పుడు ఒక విషయం మనం వాస్తవంగా మాట్లాడుకుంటాము. కట్టల్మండి వాళ్ళు అన్నారు, నాకు కూడా తెలుసు, వాళ్ళ సమస్య తరతరాల నుంచి ఉంది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ తరఫున అక్కడ గృహ నిర్మాణ పథకాన్ని తీసుకున్నారు, తప్పకుండా పూర్తి అవుతుంది. మీరు మంచి సూచన ఇచ్చారు. బస్తీ తరఫున ప్రతి ఒక్క బస్తీ తరఫున ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాలన్నారు. తప్పకుండా ఈ ఒక్క డివిజన్లో
ఆ వార్డ్ బ్లాక్ కమిటీస్లో వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి బ్లాక్లో కూడా ప్రజలను అక్కడ ఇన్వాల్వ్ చేసేసి అధికారపూర్వకంగా వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేస్తాం ముందు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. మరింత మంది ఓటర్ల డిమాండ్లు ఏంటి? ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని డివిజన్లో కూడా సమస్య పార్కింగ్ సమస్య. ఎక్కడ పెట్టినా వెహికల్ పార్కింగ్ అన్న పేరుతో వసూలు చేస్తున్నారన్నది ఒక సూచన అయితే, అక్రమంగా కొంతమంది పార్కింగ్ పర్మిషన్స్ లేకున్నా పార్కింగ్ వసూలు చేస్తున్నా అన్నారు. ఒక మహిళ పార్కింగ్ సమస్య మీద పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఆ ఉపాధి లేకుండా ఉన్న మహిళ ఏమంటుంది దయచేసి మీరు వినండి. నేను 2002 నుంచి చేస్తున్నా, 14 ఇయర్స్. ఇప్పుడు అగనొస్తే పార్కింగ్ బంద్ చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలండి? మా పిల్లలు చదువులో ఆపేసుకోవాలా? ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు మంచి కన్వీనర్లు ఎన్నుకున్నారు, గ్రూప్ నుంచి ఒక్కొక్క మనిషిని ఎన్నుకొని ఏరియా వైజ్గా తీసుకున్నారు. ఇప్పుడు వద్దు అంటే మాకు జీవనోపాధి చూపించి పార్కింగ్ బంద్ చేయి అని చెప్పండి, అప్పుడు మేము కూడా అనుకూలంగా ఉంటాము. మా వెనక 500 కుటుంబాలు బతురు, 500 పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మొగలు ఎంతమంది బతురు అది చూడట్లేరు. కానీ దోపిడీ మాఫియా ఒకటి అనుకూలంగా వీళ్ళొక బాణ చేసుకుంటారు, మాఫియా అని. పొట్ట మీద మట్టి కొట్టకండి మీరు దయచేసి. మీ ఎలక్షన్ లేదుందో ఏందో కానీ దాని వెనకాల గంట సేపు పార్కింగ్ కార్డు ఎంత కష్టమైతే నిలబడి చూడండి. మీకు కష్టపడి దినమంతా కూడా శ్రమించి మీరు మీ కుటుంబ పాలన చేస్తున్నారు, అది కరెక్ట్ ఉంది. కానీ వాళ్ళ వెనకాల దుష్టశక్తులు ఎవరున్నారు వాళ్ళకి క్రమబద్ధి చేయాలి. అదే టైంలో ఇవన్నీ కూడా విషయాలు మీరు చెప్పిన విషయము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోబోతాము. క్రమబద్ధీకరంగా చేసుకొని భవిష్యత్తులో వేరే వాళ్ళు మీ పేరు మీద హెరాస్మెంట్ చేయకుండా తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, మీకు ఉపాధి దొరుకుతుంది. నా పేరు విజయ్ కుమార్ సార్. నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని. అంతకుముందు వాళ్ళు చేశారు, కొద్ది గొప్ప చేశారు, కొద్ది చేసి చేయనట్టు వెళ్ళిపోయారు. టైం అయిపోయింది. అట్లా ముఖ్యమంత్రులు మారిపోయారు కానీ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్లో డ్రైన్ వాటర్ మిక్సప్ అయి వస్తుంది, ఎంతోమంది బీమారీలకు గురవుతున్నారు. ఆ సమస్య మీద దృష్టి పెట్టట్లేదు. ఈ నెల శాలరీ తీసుకోవడం బయటపడడం తప్ప ఎక్కడ మిక్సప్ అవుతుంది, ఎక్కడ చెకింగ్ చేయడం లేదు. వాటర్ పైప్ లైన్ డ్రైన్కు ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఏమి చూడరు. రోడ్లు చండాలంగా ఉంటాయి. మళ్ళీ దాంతోపాటు వెజిటేబుల్ మార్కెట్స్ కానీ ఫిష్ మార్కెట్స్ కానీ ఎక్కడైనా ప్రాపర్ ప్లేసెస్ సరిగా లేవు, అక్కడ ఇరుకొరుగు ఉన్నాయి. నా పేరు అనిల్ కుమార్. నేను ఇక్కడ జాంబాగ్ డివిజన్ నుంచి మురళీధర్ బాగ్ వాసిని. హ్యాబిట్ సెంటర్ నడిబొడ్డున ఉన్న మేము హైదరాబాద్లో ఈడ మురళీధర్ బాగ్లో నివసిస్తున్నాము. ఇప్పుడు కూడా మా బస్తీలో అదే మట్టి రోడ్డు, అదే గుంతలు, అదే మాకు రాళ్ళు, మాకు నడవడానికి కూడా మాకు అసలు ఆస్కారం లేకుండా రోడ్డు ఉన్నది. దయచేసి మేము చాలా బాధలతో ఉన్నాము. మేము చెప్పరాని పరిస్థితి ఉంది. డ్రైనేజు, లెట్రిన్స్ కానీ, నల్ల సౌకర్యం కానీ, ఒక కరెంటు సౌకర్యం కానీ మాకు బాధల్లో చాలా ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఏ యొక్క నాయకుడికైనా సరే మంచి ప్రజలై బాధలు అర్థం చేసుకొని వాళ్లకు మీరు వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళ బాధలను దూరం చేస్తే మీకు కూడా మేము అదేవిధంగా మంచి మెజారిటీతో గెలిపించుకొని మేము కూడా ప్రజలు మా నాయకులు మంచిగాని మేము ఇంకా ఇతరులు ఎవరు వచ్చినా నేను వాళ్ళతో చెప్పుకునేటట్టు అవకాశం మాకు ఇవ్వాలని, ఆ విధంగా మీరు నడుచుకోవాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒక నాయకురాల్ని, ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే అవగాహన ఉండాలి, రాజకీయ తెలివితేటలు ఉండాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడి ఉండాలి, ఈ బస్తీలో ఏం తక్కువైంది, గల్లీలో ఏమైంది, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే గెలిచిన తర్వాత ఇంట్లో దుప్పటి కప్పుకొని అనుకుంటే నాయకుడు కాదు. ఎందుకంటే ఈరోజు ఓటుకు నోటు, నోటుకు ఓటు లాగా మారిపోయింది. ఎవరు ఓటేయమంటే నోటు కావాలంటున్నారు. ప్రజలు కూడా అదే విధంగా తయారైపోయినారు. అది బానుకోండి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అభివృద్ధికి ఓటేయండి. ఒక మంచి నాయకుడిని, ఒక మంచి నాయకత్వం ఉండే మహిళనైనా కానీ, జెంట్స్నైనా కానీ, లేడీస్నైనా కానీ, ఎవరినైనా కానీ ఒక మంచి నాయకత్వం వహించి వీళ్ళైతే మాకు పని చేస్తారు, వీళ్ళైతే మంచి వాళ్ళు అని నాయకుడిని ఎన్నుకొని మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఈరోజు ఇండ్లు అడుగుతున్నారు, ఆ సమస్య లేదంటున్నారు. రేపు 100కు 50కి 500, 1000 రూపాయలకు అమ్ముడు పోతే మన సమస్యలు ఎలా తీరుతాయండి? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ V6కు ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్. నేను గన్ఫౌండ్రీ డివిజన్ పూల్బాగ్ వాసినండి. గత 2010లో జూన్ నెలలో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని మాకు బలవంతంగా, ఆ స్కీమ్ ఎక్కడో ఉండే ఆ స్కీమ్ని మాకు బలవంతంగా ఇచ్చారు. అయినా కానీ సరే అన్నాము. అలా అప్పుడున్న మంత్రివర్యులు కేవలము 1 మాసంలో అన్నారు. సార్ 1 మాసం కాదు, మీరు 2 మాసాలు తీసుకోండి,
కానీ మాకు ఇండ్లు పూర్తి చేసేయండి అని చెప్పాం. ఇప్పటికీ 6 సంవత్సరాలు అయిపోయినాయి, 7 సంవత్సరాలు అవుతాయి. ఈ 7 సంవత్సరాలలో 84 మంది చనిపోయారు. ఇల్లు వస్తుంది ఆశ అన్నకు 84 మంది చనిపోయారు. కేవలం అక్కడ ఉంటుంది కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, పండ్లు అమ్ముకునేటోళ్ళు, ఆటో నడిపేటోళ్ళు. ఏ బిజినెస్ మ్యాన్లు, ఏ ఉద్యోగస్తులు లేరండి. సామాన్యమైన జీవితం గడుపుతున్నాము. మురికి అయిపోయింది మొత్తం. డ్రైనేజ్ కనెక్షన్ లేదు, కరెంట్ కనెక్షన్ లేదు. ఒక్కొక్క రోజు ఎట్లా గడుపుతున్నాం మాకు తెలుసు. పోటీ పరీక్షలు కూడా నడుస్తున్నాయి. అభ్యర్థులు చదువుకోవాలంటే కనీసం మినిమం గ్రంథాలయకి సంబంధించిన పరిస్థితులు ఎక్కడ కూడా అందుబాటులో లేవు. మీరు ఉన్నారు అంటే ఇట్లాంటి దాంట్లో ఈ ప్రధానంగా ఈ 2 డివిజన్లకు సంబంధించి, పరిసర డివిజన్లకు సంబంధించి, గ్రంథాలయాలకు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మెరుగుపరిచేందుకు మీరు ఏం చేయబోతున్నారు? చాలా సంతోషం అండి. మీరు ప్రధానమైనటువంటి అర్బన్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య మీరు లేవనెత్తారు. అయితే మీకు ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క ఈ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా, చాలా విపులీకరించి గ్రంథాలయాలకు అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి డివిజన్లో ఒక గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఇవాళ ఉద్యోగ నియామకాల పంపకం మొదలైంది. గ్రూప్ 2 కూడా విడుదల చేయడం జరిగింది, గ్రూప్ 3 కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మీరు ఈ ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి స్టడీ సర్కిల్ని, ఏదైతే బీసీ స్టడీ సర్కిల్ అని, ఎస్సీ స్టడీ సర్కిల్ అని, దాన్ని కూడా ఇంకా విస్తారంగా మరి నగర వ్యాప్తంగా 2-3 జోన్లను కవర్ చేస్తూ మరిన్ని స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మంచి అంటే విద్యావంతులకు పెద్దపీట వేసే విధంగా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. థ్యాంక్ యూ అండి. लक्ष्मी नारायण राठी बेगम बयार, हमारे बेगम बयार के कॉर्पोरेटर रमेश कुमार भंग से हम पूछना चाहते हैं कि 56,000 ऑटो में बेगम बयार क्षेत्र में 28-30,000 दुकानें हैं और वो दुकानों में 50,000 लोग काम करते हैं. उनको जो गिराक माल लेने आता है उनको पार्किंग की व्यवस्था नहीं है. महिलाएं जो दुकानों में काम करती हैं उनको वॉशरूम जाने की व्यवस्था नहीं रहती है, तो महिलाओं को भी बहुत तकलीफ होती है. దీనికన్నా ముందు అంటే దీనికి సంబంధించి సామాజిక కార్యకర్త కూడా మనతో ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతాలకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి అన్న దాని మీద ఒకసారి. నా పేరు వాసుదేవరావు అండి. నేను మంగళ డివిజన్కి సంబంధించిన వ్యక్తిని. మా డివిజన్లో ఒక చాలా పురాతనమైన లైబ్రరీ ఉంది. 50 సంవత్సరాలు అయింది ఆ లైబ్రరీ పెట్టి. ఆ లైబ్రరీ ఇప్పుడు చాలా దీన స్థితిలో ఉంది. మేము ఇక్కడ లైబ్రరీ గ్రంథాలయ ఎక్స్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. దానికి ఎప్పుడు మేము ఫండ్ గురించి ప్రతిసారి మాకు సంవత్సరం వాళ్ళు 10,000 ఇస్తారు. మాకు ఫండ్ 10,000 ఇస్తారు. ఆ 10,000 మాకు సరిపోవట్లేదని మేము ఎన్నోసార్లు వాళ్ళకు విరమించుకున్నాం. మాకు దాని కనీసం మీరు 30,000 35,000 ఇస్తే మేము ఆ గ్రంథాలయాన్ని నడపడానికి వీలుంటుంది. ఎందుకంటే స్పష్టంగా మీరు అడిగారు, ఇక్కడే ఉన్నారు, ఆయన ఏం హామీ ఇస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ రావడంతో, ఈ ఎన్నికలు పూర్తి కావడంతో 8% సెస్ ఒకసారి ఇచ్చినట్టయితే గ్రంథాలయాలన్నీ నూతన హంగులు తీర్చిదిద్దుకుంటాయి. ప్రభుత్వాలు కూడా ఇవాళ దృఢ సంకల్పంతో ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ అభివృద్ధి చేసే దశలో ఇక మనం కొద్ది రోజుల్లో ఈ అభివృద్ధిని చూడబోతున్నామని చెప్పి ఈ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. రమేష్ కుమార్ బంగారు, మీకు సంబంధించి ఒక సమస్య చెప్పారు. पार्किंग की समस्या है. मैं भी पिछले 10 दिन से पदयात्रा कर रहा हूँ. काफ़ी पार्किंग की समस्या है, तो वहीं के लोगों से मिलकर हमें जब अवसर मिलेगा तो पार्किंग व्यवस्था को सुधारने के लिए पूरा प्रयत्न करेंगे. और यूरिनल्स का भी प्रॉब्लम है, मैंने पहले बताया है. महिलाओं के लिए भी यूरिनल बिल्कुल वहाँ पे सुविधा नहीं है. आज तेलंगाना से डेली 50,000 आदमी का आना जाना होता है बेगम बाजार में. इन सब चीज़ों की इमीडिएट आवश्यकता है. सबसे पहले मुझे अवसर मिलेगा तो वहाँ की जनता के साथ बैठकर ये मूलभूत सुविधाएं सबसे पहले करके, बाकी वहाँ की जो समस्या है उन सभी को लेके मैं पर्सनल लेवल पे जो भी जनता के लिए कर सकता हूँ वो करूँगा.
ఎవరైతే మా సమస్యలు తీరుస్తారో, పక్కా ఇల్లు నిర్మించిస్తారో అలాంటి నాయకుల్ని మేము ఎన్నుకుంటామని చెప్పారు. ఇంకా చాలా సమస్యలు, ఇటు డ్రైనేజీ సమస్య అవ్వచ్చు, రోడ్ల సమస్య అవ్వచ్చు, ట్రాఫిక్ సమస్య అవ్వచ్చు, మరోవైపు చూసుకుంటే గ్రంథాలయ సమస్య, అన్ని సమస్యలు పరిష్కరించిన వారికే మా ఓటు అని చెప్తున్నారు. ఇంకో చక్కటి మెసేజ్ కూడా ఇచ్చారు ఇదే సర్కిల్లో మనకి, ఏంటంటే డబ్బుకి ఓట్లను అమ్ముకోకండి, కేవలం మీకు అభివృద్ధి చేసిన వాళ్ళకు మాత్రమే ఓటేయండి అని కూడా చెప్పారు. ఇది వాళ్ళ గ్రేటర్ వాయిస్ పీపుల్స్ ఎజెండాతో మరో గ్రేటర్ వాయిస్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.